హరి ఓం. నమస్కారः. సంస్కృత సంభాషణంలో పాల్గొందాం రండి. సర్వేభ్యః స్వాగతం. గత సంభాషణంలో సంస్కృతంలో పుంలింగ శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. దేవతల పేర్లు, ప్రసిద్ధ వ్యక్తుల పేర్లు, సామాన్యంగా మనము వ్యవహారంలో వాడుకుంటున్న పేర్లు, విద్యాలయంలోని పేర్లు, మన ఇంటిలో వినబడే పేర్లు, ఇవి నేర్చుకున్నాం. వ్యక్తి పరిచయ అని ఆ, తెలుసుకున్నాం. ఇప్పుడు వస్తు పరిచయం తెలుసుకుందాం. మనకు పుంలింగంలో ఎలా ఉంటాయి అనుకున్నాము? అహ 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 చివరికి రామ, కృష్ణ, గణేశ ఇలా ఉంటాయి అనుకున్నాము. అంతేకాకుండా కవి, ముని, రవి ఇలా కూడా ఉంటాయి అనుకున్నాము. ఇప్పుడు చషక, చషక, చమస, చమస, దర్పణ, సుధాఖండ, సుధాఖండ, దంతకూర్చ, దంతకూర్చ, కంఠహార, కంఠహార, తాళ, తాళ, ధనస్యూత, ధనస్యూత, ధనం నాస్తి, ధనస్యూత, దండః, దండః, एवं शूर्पः, शूर्पः, अवकर शूर्पः, गजः, गजः, सिंहः, सिंहः, मूषकः, जानन्ति सर्वे, मूषकः। एवं अह 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 इति वस्तूनां नामानि अपि सन्ति। इत्युक्ते अर्थः कः? अत्र संस्कृतभाषायां లింగవిషయే విశేషः ఏషः ఏవ. ఇదే నేను అన్నాను కదా, సంస్కృత భాషలో లింగ విషయం విశేషంగా ఉంటుందని. అదేనమాట. మనము తెలుగులో అయితే నపుంసక లింగం అంటామన్నమాట. అమహద్వాచకంగా మనం గుర్తిస్తాం వీటిని. కానీ సంస్కృతంలో ఆ లింగ నిర్ణయం అనేటటువంటిది పదార్థమును అనుసరించి ఉండదు. అంటే ఆ పదము చెబుతున్న అర్థము ను అనుసరించి ఉండదు, పదమును బట్టి ఉంటుంది. దేనికైనా సరే ఒక కొత్త పదము ఉన్నది అంటే లింగం అనేది అప్పుడే నిర్ణయం అయిపోతుంది అనమాట. ఆ విధంగా సంస్కృతంలో లింగం అనేది పదార్థమును బట్టి కాకుండా పదమును బట్టి ఉంటుంది. ఈ విధంగా మనము ప్రతి పదము యొక్క లింగమును తెలుసుకోవడానికి ప్రామాణికమైన పుస్తకాలు లేదా అనుభవజ్ఞులు పలికినప్పుడు వింటూ మనము నేర్చుకుంటాం అన్నమాట. అంతేకాకుండా రకరకాల ఉపాయాలు ఉంటాయి, అవి తర్వాత నేర్చుకోవచ్చు. సంభాషణ సంస్కృతానికి అంతగా అవసరం లేదు. శ్రవణము చేస్తూ ఇలా గుర్తించాలి. రామః, గణేశః పుంలింగ శబ్దాః. అలాగే చషకః, దర్పణః, చమసః పుంలింగ శబ్దాః అని ఈ విధంగా మనము తెలుసుకుంటూ వెళ్ళవచ్చు అన్నమాట. అలాగే నపుంసకలింగ శబ్దాల గురించి తెలుసుకుందాం. స్త్రీలింగము తర్వాత తెలుసుకుందాము. ఇప్పుడు నపుంసకలింగ శబ్దాల గురించి తెలుసుకుందాం. పుస్తకం, పుస్తకం. పుష్పం, పుష్పం. పర్ణం, పర్ణం.
ఉపనేత్రం, ఉపనేత్రం. కంకణం, కంకణం. కందుకం, కందుకం. వ్యజనం, 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 వ్యజనం. వాహనం, వాహనం. కరవస్త్రం, క్షమతాం, కరవస్త్రం, కరవస్త్రం. ఈ విధంగా ఈ శబ్దాలను మనము గమనించినట్టయితే ఎలా ఉన్నాయి? చివరికి అం 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 అని వినబడుతుంది కదా. ఎక్కువగా నపుంసకలింగములో ఇలాంటి పదాలను మనము వింటూ ఉంటాము. చూడండి మరొకటి, క్రీడనకం, క్రీడనకం. ఈ విధంగా మనము పదమును వినగానే ఆ శబ్దమును మనము గుర్తించి అది ఏ లింగమో అనేది సాధారణంగా చేయవచ్చు, అంతటా కాదండోయ్. అదేవిధంగా ఇప్పుడు ఆ మరికొన్ని పదాలను నేను చెప్తాను, నేను ప్రశ్న వేస్తాను, మీరొక్కసారి అది ఏ లింగమో గుర్తుపట్టి చెప్పాలి. వృక్షః, వృక్షః కిం లింగం? ఉత్తమం, పుంలింగం. గణేశః, శివః, అలాగే ఉంది కదా, ఉత్తమం, పుంలింగం. పుష్పం, నపుంసకలింగం, ఉత్తమం. ముఖం కిం లింగం? ముఖం కిం లింగం? ముఖం, పుష్పం సమానం, నపుంసకలింగం అన్నమాట. ఈ విధంగా మనము లింగ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలి. చషకః, చషకః, పుంలింగం. ఘటః, ఘటః కిం లింగం? పుంలింగం, ఉత్తమం. అంగుళీయకం, అంగుళీయకం శృతవంతః ఖలు? నపుంసకలింగం. పికః కిం లింగం? పుంలింగం, ఉత్తమం. నేత్రం కిం లింగం? నపుంసకలింగం, ఉత్తమం. హృదయం, నపుంసకలింగం, ఉత్తమం. ఈ విధంగా మనము అభ్యాసం చేస్తూ ఉండాలి. మరొక సంభాషణంలో మనము స్త్రీలింగంలో ఉన్నటువంటి పదాలు ఎలా ఉంటాయో గుర్తిద్దాం. అస్తు, ధన్యవాదః.